సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వరద ముంపుతో కుళ్ళిన వరిచేలు, నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, గోతులు పూడ్చడానికి 1121 కోట్లు కావాలి, నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న బైడెన్, ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్, ఇది నా సరికొత్త ప్రయాణం, మృణాల్ ఠాకూర్, బీపీ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈరోజు వార్తలను చూద్దాం. వరద ముంపుతో కుళ్ళిన వరిచేలు. వర్షాల తీవ్రత తగ్గిన ఉత్తరాంధ్ర జిల్లాలలో వరద ప్రభావం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి ప్రవాహం అంతకంతకు పెరిగిపోతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 7.72 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సోమవారం ఉదయానికి 10 లక్షల క్యూసెక్కులు దాటవచ్చునని అంచనా. తొలి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సోమవారం నుంచి వరద ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తం అయ్యారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోనూ వర్షాల ప్రభావం అధికంగా ఉంది. తెలంగాణలో కురుస్తున్న వానలతో పులిచింతల, ప్రకాశం బ్యారేజీలలో నీటి మట్టం పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కాగా మన రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చునని అంచనా. ఈ భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి, ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, గుంటూరు తదితర జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. కోనసీమ జిల్లా పి గన్నవరం, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలలో 65,000 ఎకరాలకు పైగా పంటలు నీట మునిగాయి. సుమారు 20,000 ఎకరాల్లో నారుమళ్లు నీళ్లలో ఉన్నాయి. 1000 ఎకరాలలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం సభ వాయిదా పడింది. తరువాత అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ దఫా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలన్నది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈ నెల 26 వరకు, అంటే 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడోసారి కొలువుదీరిన తరువాత తొలిసారి బడ్జెట్ను సమర్పించనుంది. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. మంగళవారం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతారు. ప్రభుత్వం 6 బిల్లులను సభామోదం కోసం తీసుకురానుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, రైల్వే భద్రత, కానడి యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలనే నిబంధన వంటి అంశాలపై కేంద్రాన్ని ఐక్యంగా నిలదీయాలని విపక్షం భావిస్తోంది. సాంప్రదాయాన్ని అనుసరించి డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కీలకమైన 24 శాఖలకు సంబంధించి స్థాయి సంఘాలను ఏర్పాటు చేయాలని, వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేశారు. మంత్రులతో ఎంపీలు నేరుగా చర్చించేందుకు వీలుగా సంప్రదింపుల కమిటీలను పునరుద్ధరించాలన్నారు. ఇంటర్నెట్ను ప్రజలందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలనే ప్రైవేట్ మెంబర్ బిల్లును పరిగణలోకి తీసుకునేందుకు ప్రభుత్వం ఆమోదించింది. దీంతో పాటు ఉన్నత న్యాయస్థానాల విశ్రాంత న్యాయమూర్తులు రాజకీయాల్లోకి రావడం, కృత్రిమ మేధ, డీప్ ఫేక్, పౌరసత్వ సవరణ చట్టం పైన ఇలాంటి 23 బిల్లుల్ని రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. గోతులు పూడ్చడానికి 1121 కోట్లు అవసరం. గ్రామీణ రహదారులను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో వాటిలో గుంతలు పూడ్చడానికే ప్రస్తుతం 1121.85 కోట్లు అవసరమవుతాయని ఇంజనీర్లు అంచనా వేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు 258.85 కోట్లు, మిగిలిన పనుల పూర్తికి మరో 863 కోట్లు కావాలని
ప్రభుత్వానికి ఇచ్చిన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం రహదారుల నిర్వహణకు నిధులు ఇవ్వని కారణంగా రోడ్ల మధ్యలో పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ప్రత్యేకించి వర్షాకాలంలో రహదారుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. రోడ్లపై గోతులు పూడ్చి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చూపించడానికై ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆదేశాలపై ఇంజనీర్లు అంచనాలు వేశారు. దాదాపుగా 3000 కిలోమీటర్ల పొడవైన 1548 రహదారుల పనులకు 863 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదించారు. నెల్లూరు, విజయనగరం, ఏలూరు, కృష్ణా, చిత్తూరు, అంబేద్కర్ కోనసీమ, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో రహదారుల సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక్కో జిల్లాలో 90 నుంచి 120 వరకు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని నివేదికలో పేర్కొన్నారు. ఎన్నికల రేసు నుంచి తప్పుకొన్న బైడెన్. అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్నారు. ఆయన అభ్యర్థిత్వంపై ఇటీవల సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు ట్రంప్తో జరిగిన చర్చలో ఘోర వైఫల్యం చెందడంతో వైదొలగక తప్పని పరిస్థితి తలెత్తింది. దీంతో పార్టీ దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్లుగా ఆదివారం బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు లేఖ వ్రాశారు. ఎన్నికలకు ఇంకా 4 నెలలే మిగిలి ఉన్న సమయంలో బైడెన్ పోటీ నుంచి తొలగడంతో డెమోక్రాట్లలో అయోమయ పరిస్థితి నెలకొంది. బరిలో ఎవరు నిలుస్తారన్న దానిపై ఉత్కంఠకు తెరలేచింది. లేఖలో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు కృతజ్ఞతలు చెప్పిన బైడెన్ ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ ఆ తరువాత సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు రవితేజ. టీజీ విశ్వప్రసాద్ దీన్ని నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. జగపతి బాబు, సచిన్ కేడేకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను హరీష్ శంకర్ తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లోకి రానుండగా ప్రీమియర్ షోలు ఒకరోజు ముందుగానే 14న పడనున్నాయి. ఈ విషయాన్ని చిత్ర బృందం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఒక కొత్త పోస్టర్ను సినీ ప్రియులతో పంచుకుంది. అందులో రవితేజ కుర్చీపై స్టైలిష్గా కూర్చుని కనిపించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ముస్తాబైన ఈ చిత్రంలో రవితేజ ఐటీ అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇది నా సరికొత్త ప్రయాణం. మృణాల్ ఠాకూర్. వరుస సినిమాలతో జోరు మీదున్న అందాల తార మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్తో కలిసి త్వరలో ఓ స్వచ్ఛమైన ప్రేమ కథతో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతోంది. వీరిద్దరూ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డేవిడ్ ధావన్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమాతో మృణాల్ వరుణ్ల సరికొత్త ప్రయాణం ప్రారంభమైంది. ముక్కోణపు ప్రేమ కథగా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంలో శ్రీలీల ఓ కీలక పాత్రలో మెరవనుంది. త్వరలో పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. బీపీ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు. ఆహారంలో ఉప్పును తగ్గించాలి. నిల్వ పచ్చళ్ళు ఎక్కువగా తినకూడదు. పెరుగు, మజ్జిగలో ఉప్పు కలుపుకోవడం మానివేయాలి. శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. 1 కిలో బరువు తగ్గినా 1 mmHg రక్తపోటు తగ్గుతుంది. రోజు అరగంట చొప్పున శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఇతర వ్యాయామాలు చేస్తుండాలి. ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు పూర్తిగా విడనాడాలి. పొగ తాగడంతో రక్తనాళాలు గట్టిపడే ప్రక్రియ ఎక్కువవుతుంది. అదేవిధంగా మద్యపానం చేసేవారు 60 ml కన్నా మించకుండా తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నేటి నుంచి IIITల్లో కౌన్సిలింగ్. రాష్ట్రంలోని RGUKT పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం IIITల్లో ప్రవేశాలకు ఈ నెల 22 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. నిఫా వైరస్తో బాలుడి మృతి. కేరళలో నిఫా ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్న 14 ఏళ్ల బాలుడు గుండెపోటుతో ఆదివారం నాడు మరణించాడు. రక్షణ రంగంలో స్వదేశీ గర్జన. మేక్ ఇన్ ఇండియాలో దూసుకుపోతున్న భారత్. 2023-24లో 1.26 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు.
రక్షణ రంగ దిగుమతుల్ని తగ్గించుకున్న భారత్. రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ 2024 తుది దశ కౌన్సిలింగ్. 7 బడ్జెట్ల నిర్మలమ్మ మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు. వరుసగా 7వసారి రేపు కేంద్ర బడ్జెట్ సమర్పణ. చెలరేగిన హర్మన్ రిచా T20లో తొలిసారి 200 చేసిన భారత్. యుఏఈపై ఘన విజయం. ఆసియా కప్లో భారత మహిళల జట్టు దూకుడు కొనసాగిస్తూ 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు చేసింది. T20 క్రికెట్లో 200 స్కోర్ అందుకోవడం మన మహిళల జట్టుకు ఇదే తొలిసారి. వరుసగా 2 విజయాలు సాధించిన భారత్ టోర్నీలో దాదాపుగా సెమీఫైనల్ చేరినట్లే. తన చివరి గ్రూప్ మ్యాచ్లో భారత్ మంగళవారం నేపాల్తో తలపడుతుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.